Honorable Chief Guest of today's program, Palli Constituency. On to the dais. అప్ టు 4 వరకు కూడా ఎక్స్టెండ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే హెచ్ఆర్స్ కి అలాగే ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా భోజన ఏర్పాటు చేయడం జరిగింది. సో తగ్గుతున్న టైంలో మనం ఈ జాబ్ మేళా పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం మీరు జాబ్స్ లో చేరడం, అది మనకి సూట్ అవుతుందా లేదా అని ఆలోచించొద్దు. చిన్న ఉద్యోగం తక్కువ శాలరీ అనుకోవద్దు. మీరు ముందు జాయిన్ అయితే 1 సంవత్సరం రోజులు మీకు దాంట్లో ఎక్స్పీరియన్స్ వస్తే దాని తర్వాత బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇంకొంచెం పెద్ద కంపెనీకి మారేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి యంగ్స్టర్స్ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ కాండి, మీరు జాబ్స్ లో జాయిన్ అవ్వండి. వచ్చిన జాబ్ ఆఫర్స్ ని, నాకు తెలిసిన విషయం ఏంటంటే జాబ్ మేళాస్ లో అటెండ్ అవుతున్నారు, ఆఫర్స్ తీసుకుంటున్నారు, కానీ జాయిన్ అవ్వట్లేదు అంటున్నారు. అది జరగకుండా జాబ్ ఆఫర్స్ వచ్చిన వాళ్ళు అటెండ్ అవ్వండి. ఒక 1 year జాబ్ చేసి చూడండి. దాని తర్వాత మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ తో ఇంకొంచెం బెటర్ ఉద్యోగాలు వస్తాయి, పెద్ద కంపెనీస్ వస్తాయి. కాన్స్టెంట్ గా పెంచుతుంది, మీకు అవకాశాలు బాగుంటాయి. మరొక విషయం, మీకు ఏమన్నా ఈ రోజు ఉద్యోగాలు రాని వాళ్ళకి మేము టచ్ లో ఉంటాము. రిజిస్ట్రేషన్ లిస్ట్ అంతా మా దగ్గర ఉంటుంది. మేము కాన్స్టెంట్ గా కొత్త కంపెనీస్ తో టచ్ లో ఉంటాము. ఈ 34-35 కంపెనీలే కాదు, మరిన్ని కంపెనీస్ తో మేము ఆల్రెడీ టచ్ లో ఉన్నాము. వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చేంత వరకు ఈ ప్రక్రియ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది ఒక్క జాబ్ మేళాతో ఆగదు. కంటిన్యూస్ గా ప్రతి 2 months కి 3 months కి కొత్త కంపెనీస్ తో టచ్ లో ఉండి మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే రెస్పాన్సిబిలిటీ సోమిరెడ్డి గారు తీసుకుంటారు. దయచేసి ఈ రోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి యువతులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.